మీరు ఎవరిని తీసుకొచ్చారో తెలుసా? ఈ శివనారాయణ కూతుర్ని స్టేషన్ లో కూర్చోబెట్టారు. అత్తని నేనేం రమ్మనలేదు, అత్తే వచ్చింది. నా కొడుకు ఇంట్లో లేని టైంలో వచ్చి నా కోడల్ని తీసుకుపోతుంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను? శభాష్, నా కూతురు అనిపించావు. తాత, నువ్వు కాదు. ఎస్ఐ గారు, మీరు సమాధానం చెప్పండి. కంప్లైంట్ తీసుకున్నారు, ఓకే. ఏ ఆధారంతో అరెస్ట్ చేశారు? గతంలో మీ కుటుంబానికి దీప... నేను గతం గురించి మాట్లాడటం లేదు, ఈ కేసు గురించి మాట్లాడుతున్నాను. ఏ ఆధారంతో దీపని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు? జ్యోత్స్న ఆరోపించినట్టు సుమిత్ర ఇంట్లో మీకు కనిపించిందా? సుమిత్ర ఇంట్లో ఉంది అనడానికి సాక్ష్యం ఏమైనా దొరికిందా? లేదు సార్. ఏది లేకుండా, ఏ ఆధారము దొరకకుండా, ఏ సాక్ష్యం లేకుండా కేవలం ఒక కంప్లైంట్ ఇచ్చారని ఒకే ఒక కారణంతో సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్న నా కూతుర్ని, నా కూతురి కోడల్ని ఎలా అరెస్ట్ చేస్తారు? సమాధానం చెప్తారా? ఐజీకి కాల్ చేయమంటారా? సారీ సార్, మేము ఇంకా ఎఫ్ఐఆర్ కూడా రాయలేదు. ఇప్పుడు రాయండి ఎస్ఐ గారు. చివరికి భయపడాల్సిన అవసరం లేదు. అంతవరకు వచ్చిందా? ఎస్ఐ గారు, ఎఫ్ఐఆర్ రాయ. ఆ కేసుతో పాటు ఈ కేసు కూడా రాయ. ఏ కేసు తాత? నువ్వు నా కూతురు మీద కేసు పెట్టావు, నేను నీ మీద కేసు పెడతాను. నీ తల్లి కోసం నా కూతుర్ని స్టేషన్ లో కూర్చోబెట్టావు, నా కూతురి కోసం నిన్ను నేను సెల్లో వేయిస్తాను. నువ్వు ఎస్ఐతో మాట్లాడితే నేను ఐజీతో మాట్లాడతాను. చూసుకుందావా? తాతయ్య గారు, నువ్వు ఆగమ్మా. నేను నా కూతుర్ని పోలీస్ స్టేషన్ కి రప్పించే మనిషితో మాట్లాడుతున్నాను. అయితే మా మమ్మీ ఎక్కడుందో చెప్పమను. ఎందుకు చెప్పాలి? కిడ్నాప్ చేసింది కాబట్టి. ఎవరు చెప్పారు? నేనే చెప్తున్నాను. ఎలా నమ్మాలి? అయితే మా మమ్మీ ఏమైంది? నా కోడలు సేఫ్ గానే ఉంది. నా కొడుకు దగ్గర నా కోడలు సేఫ్ గానే ఉంది. మమ్మీ ఎక్కడుందో తెలుసా? అది తెలిసే కార్తీక్ గాడు మీ తాతయ్యకి ఫోన్ చేశాడు. మరి నాకెందుకు చెప్పలేదు? నువ్వేం మాట్లాడుకు, జరిగింది చాలు, ఇంటికెళ్దాం పద. ఏం జరుగుతుంది గ్రాని? అబ్బా, అన్ని ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని చెప్తున్నాను కదా. ఎస్ఐ గారు, మా సుమిత్రకి ఏం కాలేదు, కాసేపట్లో మా ఇంట్లో ఉంటుంది. గ్రాని చెప్పింది వినిపించడం లేదా? కాంచన, పదమ్మా, మనం ఇంటికి వెళ్దాం. ఎస్ఐ గారు, నా మనవరాలు చేసిన తప్పుకి నేను మీకు సారీ చెప్తున్నాను. అలాగే మీరు చేసిన తప్పుకి మీరు నా కూతురికి సారీ చెప్పండి. సారీ మేడం. ఈసారి ఎవరి మాటలు నమ్మి తొందరపడకండి. పద్ధతి. మామయ్య గారు నా నంబర్ కి కాల్ చేస్తున్నారు. అల్లుడు ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నాడు? ఆ ఫోన్ ఇటు. ఏమండి, నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవే? నేను పోలీస్ స్టేషన్ కు వచ్చాను. పోలీస్ స్టేషన్ కా? అవునండి, సుమిత్రని దీప కిడ్నాప్ చేసిందని కేసు పెడితే పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు. నేను స్టేషన్ కు వచ్చి... ఏంటి, జ్యోత్స్న కేసు పెడితే దీపని నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారా? మీకు సరిగ్గా వినపడ్డం లేనట్టుంది. ఇప్పుడు మీరు ఏ స్టేషన్ లో ఉన్నారు? మేము మా నాన్నతో మా ఇంటికి వెళ్తున్నాం. అల్లుడికి అలా చెప్తే అర్థం కాదు, ఇలా ఇవ్వు. అల్లుడు, మేమంతా మా ఇంటికి వెళ్తున్నాం, తర్వాత మాట్లాడుకుందాం. ఉంటాను. పదండి వెళ్దాం. పదవే జ్యోత్స్న. జ్యోత్స్న, నువ్వు నా భార్య జోలికి వచ్చావంటే నీకు చరమగీతం పాడాల్సిందే. మా డాడీని అడిగే ప్రశ్న నిన్ను అడుగుతున్నాను. ఆయనకేమో కూతురు కంటే మేనల్లుడు ఎక్కువ, భార్య కంటే చెల్లెలు ఎక్కువ. నీకేమో కొడుకు కంటే కూతురు ఎక్కువ, మనవరాలి కంటే మనవడు ఎక్కువ. కేసు పెట్టానో లేదో, ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకుండా మనవడు ఫోన్ చెయ్యగానే పరిగెత్తుకుంటూ స్టేషన్కి వచ్చా. జ్యోత్స్న, నువ్వు ఇంతకంటే పెద్దగా అరిచినా పర్వాలేదు తాత. ఎందుకంటే ఈ రోజు స్టేషన్ లో కొట్టడానికంటే మించి నన్ను అవమానించావు. దాన్ని అవమానించడం అన్నారు.
పద్ధతి లేని నీ ప్రవర్తనని సరిదిద్దడం అంటారు. అయితే నువ్వు ఆ పని చేయాల్సింది నా విషయంలో కాదు తాత, ఈ దీప విషయంలో. జ్యోత్స్న, నీ విషయంలో కూడా అత్త. కూతురు కనపడకపోతే దీప, కొడుకు ఏదైనా అయితే నువ్వు ఎంత స్ట్రగుల్ అవుతారు. కానీ 2 రోజుల నుంచి మా మమ్మీ కనపడకపోయినా మేం మాత్రం సైలెంట్ గా ఉండాలి. మా ఏడుకేదో మేవే ఈ 4 గోడల మధ్య పడి ఏడవాలి, అంతేనా? నీ కోడల మీద అనుమానం వచ్చి, అనుమానం ఏంటి, అదే నిజం. కానీ మనిషి దొరకలేదంతే. నా కోడలు సేఫ్ గానే ఉందని నీకు చెప్పాను కదా. నువ్వు చెప్పావు కదా, నువ్వెప్పుడు బావ ఏం చెప్పినా అదే శాసనం అనే స్థితిలో ఉన్నావు. కానీ బావకి నేను కాల్ చేసినప్పుడు భార్య అరెస్ట్ గురించి చెప్పాను. బావకి దీపని ఎలా కాపాడుకోవాలో తెలియక తను అక్కడికి వస్తే తన మీద కూడా నేను ఎక్కడ కేసు పెడతానోనని తెలియగా నీ కాల్ చేసి అత్త సేఫ్ గానే ఉంది తాత అనగానే అది నిజమో కాదో అని క్షణం కూడా నువ్వు ఆలోచించకుండా పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చేశా. అది కూడా అందరిలో నన్ను పూర్ణి చేసి. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పు తాత, మా మమ్మీ సేఫ్ గానే ఉంది అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? నా భార్య మీ అమ్మని కిడ్నాప్ చేసిందనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? చెప్పు, సాక్ష్యం ఉందా? ఏమండి, నువ్వు నీ మేనకోడలు వెనకేసుకురాకు. ఎవరూ నన్ను వెనకేసుకురావాల్సిన అవసరం లేదు మావయ్య. ఇంకా నీకు వరసల తాలూకు పిలుపుల తాలూకా బంధాలు గుర్తున్నాయన్నమాట. అవసరానికి మాత్రమే గుర్తు చేసుకుని అస్తమానం మర్చిపోయి తిరిగేది మీరు. నువ్వన్నది నిజం అయితే నేను ఈ ఇంటికి ఒంటరిగా కాదు, పోలీసులతో వచ్చేవాడిని. ఎందుకల్లుడు? నీ మనవరాలు అరెస్ట్ చేయించడానికి. ఎందుకు అరెస్ట్ చేయిస్తావు మావయ్య? మా మమ్మీ కనపడకుండా పోవడానికి కారణం దీప. కాంచన ఇంట్లో సుమిత్ర కనిపించిందా? మా ఇంట్లో సుమిత్ర లేదు అని అత్తని చెప్పమను. వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, నీకు మీ మమ్మీ కాంచన ఇంట్లో దొరికిందా? కిడ్నాప్ చేయలేదని దీపని చెప్పమను. నేనేమడుగుతున్నాను, నువ్వేం సమాధానం చెప్తున్నావు? నీకు మీ మమ్మీ కాంచన ఇంట్లో దొరికిందా? దొరికింది, సాక్ష్యం దొరికింది. ఎవరిదా సాక్ష్యం? ఇంకెవరిది? దీపదే. కాదు, సుమిత్రమ్మ గారు మా ఇంట్లో లేరు అని అత్త మీద ఒట్టేసి చెప్పమను. చెప్పలేదు, ఎందుకంటే మా మమ్మీని ఆ ఇంట్లోనే దాచిపెట్టాను. ఓకే, నువ్వన్నదే నిజం అనుకున్నా. నీ అనుమానం కార్తీక్ భార్య మీద అయితే నా భార్యను ఎందుకు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళావు? ఈ తరానికి ఉత్తమ ఆదర్శవంతమైన అత్తగారు కాంచనత్తే మావయ్య గారు. నామినేషన్స్ లేకుండానే అవార్డు ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఇంత సహృదయ, సద్భావ, సచ్చిదానందమైన అత్తగారు ఇంతకు ముందు లేదు, ఇక మీద ఉండదు. జ్యోత్స్న, నువ్వే తక్కువ తినలేదమ్మా. కాంపిటీషన్ లో నువ్వు ఉన్నావు. ఉత్తమ ఆదర్శవంతమైన అత్తగారు కాంచనత్తైతే పరమోత్తమ, అత్యుత్తమ, ఆదర్శవంతమైన కోడలివి నువ్వు. ఎక్కడైనా భార్యని భర్తని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. అంటే ఒకరి కోసం మరొకరు పుట్టినట్టు ఉండడం. కానీ ఇక్కడ కొటేషన్ అత్తగారికి కోడలికి ఇవ్వాల్సి వస్తుంది. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ దీప. అత్తగారి కోసం నువ్వు పుట్టావు. నీలాంటి కోడల్ని పొందే భాగ్యం కోసం కాంచనత్త నీకు అత్తగారిగా పుట్టింది. ఎవరి కోసం ఎవరు పుట్టారో తర్వాత తేల్చుకుందాం. ముందు నా భార్య మీద కేసు ఎందుకు పెట్టారో చెప్తారా? లేదా మీ మీద పరువు నష్టం కేసు పెట్టమంటారా? శ్రీధర్, ఈ మధ్య జ్యోత్స్నకి మతిస్థిమితం సరిగ్గా లేదు. తన కళ్ళతో చూసింది నిజం కాదు అనుకుంటుంది. నీ అమ్మ ఇంట్లోంచి వెళ్లిపోవడం నువ్వు చూసావా? అంటే డాడీ, నేను మమ్మీ అనుకోలేదు. తన కళ్ళతో చూడండి నిజం అనుకుంటుంది. ముసలుడు ఎక్కడా తగ్గడుగా. కొంతమందితో వాదన పెట్టుకోకపోవడమే మంచిది. పోలీస్ స్టేషన్ లో చేసిన అవమానం సరిపోలేదని
ఇప్పుడు మావయ్య ముందు కూడా అవమానిస్తావా తాత? ఎవరిని ఎవరు అవమానించారు? తాతంటే నీ గౌరవం ఉందా? ఈ ఇంటి పెద్దరికానికి విలువ ఉందా? పోలీసులను తీసుకొని కాంచన ఇంటికి వెళ్లే ముందు నువ్వు నాకు చెప్పావా? సరే తాత, పోలీసుల్ని తీసుకెళ్లి తప్పు చేశానే అనుకుందాం, ఓకే ఒప్పుకుంటాను. మరి మా మమ్మీ సేఫ్ గానే ఉంది అన్నావు కదా, ఎక్కడుంది? నువ్వన్నది నిజమైతే మా మమ్మీని నాకు చూపించు. హలో 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 పెద్దవాడ గారు, నమస్తే నమస్తే. ఇంత పెద్ద సీన్ లో మన ఎంట్రీ లేట్ అయితే మన కోసం వెయిట్ చేసే వాళ్ళు హర్ట్ అవరు, అందుకే వచ్చేసాను. ఇక్కడ నీకు అభిమాన సంఘం గట్టిగానే ఉంది బాబా. వదిలితే ఫ్లెక్సీలు కట్అవుట్లు కూడా పెట్టేలా ఉన్నారు. అన్నదానాలు రక్తదానాలు కూడా చేస్తాము. మా రక్తంతోనా? పెద్ద మేడం గారు, మీరు ఎందుకు ఆవేశపడతారు? ఆవిడ గారికి అది ఒక్కటే వచ్చు. మా మమ్మీ ఎక్కడుందో ఇప్పుడు నాకు చూపించకపోతే నేను మా తాత మాట కూడా వినను. అంటే మళ్ళీ కేసు పెడతావా? పెడతాను. జోత్స్న, మీ అమ్మ నాన్న సేఫ్ గానే ఉన్నారని నేను చెప్తున్నాను కదా. అయితే ఎక్కడుందో చూపించు తాత. మరదలా, బాబా. నువ్వు వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకురా. అలాగే బాబా. ఎర్ర నీళ్ళెందుకో? అంటే వాళ్ళ ఆవిడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది కదా, దిష్టి తీయించడానికేమో. పారు, అలా తొందరపడి మీ కథలు మీరే రాసేసుకోకండి, నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. మరి దిష్టి నీళ్ళెవరికి? ఏంటి దేవతకి? అర్థం కాలేదా? అయితే ఒకసారి ఇలా చూడండి. మావయ్య అక్కడే ఆగండి. అత్త నేను పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టినప్పుడు ఈ గడపకి నమస్కరించి నా జీవితంలో సౌభాగ్యానికి ఏ లోటు రాకుండా చూడమ్మా అని చెప్పి మరీ లోపలికి అడుగు కట్టుకునే ఖరీదైన చీరలో, పెట్టుకునే విలువైన నగలు, 3 పూట్లు తినే భోజనము, విలాసవంతమైన భవనము కాదు. సౌభాగ్యం అంటే భర్త భార్యమే చూపించే ప్రేమ. భర్త శూలంలో విసిరిన మాటలు గుండె గుచ్చుకుంటే మాట చేసినగా అనుకుని నిద్రపోతున్న ఇంటి గడపం దాటి ఈ ఇంటి వెలుగు చీకట్లో కలిసిపోయింది. తనకి పసుపురా నీ అదృష్టానికి పట్టిన దిష్టి పోయిందత్త. ఈరోజు మీ పెళ్లి రోజు, అంటే మీకు పెళ్ళైన రోజు. ఒకప్పుడు కొత్త కోడలుగా ఈ ఇంటి గడప ఎలా అయితే దాటొచ్చావో, ఈసారి మా అత్త పాదాల్ని ఒంటరిగా నేను దాటిపోనివ్వకు. కొత్త పెళ్లి జంట అయినా నన్ను క్షమించండి మావయ్య గారు. లే, తప్పు చేసింది మేము, దాన్ని సరిదిద్దుకోవడానికి ఇంత టైం పట్టింది. ఆ మాట నాది నాన్న. అవేవి ఆలోచించకుండా వెళ్ళిపోవడం నా తప్పి మావయ్య గారు. కష్టం వచ్చినప్పుడే మనిషి ఎంత ధైర్యవంతుడో తెలుస్తుంది.